గ్లోబల్ సమ్మిట్ ఎక్స్పోలో సర్కార్ కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మోడల్ ఏర్పాటు చేశారు అధికారులు. గోషామహల్లో 26 ఎకరాల్లో 2700 కోట్లతో ఉస్మానియా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ నిర్మిస్తోంది ప్రభుత్వం. 1919లో అప్పటి నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరడంతో కొత్త హాస్పిటల్ నిర్మిస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో హాస్పిటల్ మోడల్ ఏర్పాటు చేసిన అధికారులు హాస్పిటల్ చరిత్ర, ట్రీట్మెంట్, మెడికల్ కాలేజీ విషయాలను డెలిగేట్స్ వివరిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మనం ఉన్నటువంటి స్టాల్ వచ్చేసి ఇటు తెలంగాణ ఇటు వైద్య శాఖ నుంచి ఏర్పాటు చేశారు. సో మనం చూస్తుంది ఇదంతా కూడా ఈ మోడల్ అంతా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గోషామహల్లో ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తిగా సో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో దీంట్లో పూర్తిగా ఉస్మానియా హాస్పిటల్ ని గోషామహల్లో 26.30 ఎకర్స్ లో నిర్మిస్తుంది ప్రభుత్వం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ పూర్తిగా కూలిపోయే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే అది 1919లో లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడు. సో ఉస్మానియా హాస్పిటల్ అంటేనే సో పేదలకు ఎలాంటి రోగాలు వచ్చినా, దీర్ఘకాలిక రోగాలున్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే చికిత్స అందుతుందంటే అది ఉస్మానియా హాస్పిటల్లో అని చెప్తారు. సో దాన్ని కొత్తగా కడుతూ సో ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ ఒకవైపు కూలిపోతుంది, మరోవైపు అక్కడికి వెళ్లే పేషెంట్స్ కి సరైన వసతులు ఉండడం లేదు. రిపేర్ చేసినా కూడా మళ్ళీ సరిగా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం గోషామహల్లో 26.30 ఎకర్స్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో దాని మోడల్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇది మొత్తం 32 lakhs స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా తోటి కట్టబోతున్నారు. సో ఇందులో 2000 బెడ్ కెపాసిటీ తోటి ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ని నిర్మిస్తున్నారు. సో మొత్తం ఇది 2700 కోట్ల ప్రాజెక్టు అని ప్రభుత్వం చెప్తుంది. సో దీన్ని ప్రస్తుతానికి గోషామహల్లో గ్రౌండింగ్ వర్క్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి భూమి పూజ చేశారు. సో ప్రస్తుతానికి ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో దీనిలో ఒక్కొక్క వింగ్ ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా ఈ యొక్క మోడల్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇది మొత్తం 4 మేజర్ బిల్డింగ్స్ ఉంటాయి. సో 4 మేజర్ బిల్డింగ్స్ లో ఒక్కొక్క దానిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెడతారు. సో దీంతో పాటు ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఇందులోనే ఉండేలా ఏర్పాటు చేశారు. సో ఇది ఈ 2027 వరకు కంప్లీట్ అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మోడల్ ఏర్పాటు చేసి అంటే గవర్నమెంట్ ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు అందిస్తుంది. ఎందుకంటే మెడికల్ అంటే ఏదైనా వైద్య సదుపాయం అంటే అది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పేదలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అంటే చాలా అన్ని రకాల సేవలు అందిస్తుంది అని ఉంది. సో వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం తీసుకొస్తున్న సేవలను కూడా ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ కి చెప్పడానికి సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, విత్ ఇన్ ఇంకొక 2 years లో జనరల్ హాస్పిటల్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇక్కడైతే ఎగ్జిబిట్ చేశారు. సో ఈ మెయిన్ బిల్డింగ్ ముందే ఇక్కడ ఒక ధర్మశాల అని ఏర్పాటు చేశారు. సో దాని పక్కపంటి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఫీమేల్ హాస్టల్ ఉంటుంది, దాని పక్కనే ఫ్యాకల్టీకి రెసిడెన్స్ ఉంటుంది. అలాగే దీని పక్కన వచ్చేసి బాయ్స్ హాస్టల్ ఉంటుంది. సో ముందుకెళ్తే అక్కడ అకాడమిక్ బ్లాక్ అని కనబడుతుంది కదా, అదంతా కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ కు సంబంధించిన బ్లాక్ ఉంటుంది. సో ఈ మెయిన్ బిల్డింగ్ తో పాటు పక్కనే మెడికల్ కాలేజ్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ఉంటుందంటూ కూడా పూర్తిగా అసలు ఒక మోడల్ ఎలా ఉంటుంది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజ్ ఎలా రాబోతుంది అనేది పూర్తిగా వివరిస్తూ ఇక్కడైతే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చే ఫారెన్ డెలిగేట్స్ కానీ లేకపోతే నేషనల్ డెలిగేట్స్ కానీ అసలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏంటి, ఎప్పుడు కట్టారు, అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎంతమంది పేద ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారు, అలాగే నెక్స్ట్ రాబోయే బిల్డింగ్ ఎలా ఉండబోతుంది, సో ఇందులో ఏమేమి సేవలు అందించబోతున్నారు, సో ఆ అన్ని అంశాలను కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ అంతా కూడా పూర్తిగా దీని గురించి తెలుసుకుంటున్నారు. సో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ఇక్కడికి వచ్చే వాళ్లకు ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్ తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.